నమస్తే ప్రజలారా, మీరు చూస్తున్నారు జనవాణి టీవీ. ఇక్కడ ఒక మన పోలీస్ యంత్రాంగం చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వరంగల్ కమిషనరేట్ సిపి సన్ప్రీత్ సింగ్ గారి ఆదేశానుసారం మరియు లా అండ్ ఆర్డర్లో భాగంగా మన పోలీస్ యంత్రాంగం అనేది ఒక అద్భుత కార్యాన్ని చేపట్టింది. మరి ఆ అద్భుత కార్యక్రమం ఏంటి అని అంటే, మన హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు దొంగతనాలు చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. చాలా మంది ఒక కళ ద్విచక్ర వాహనం అనేది నడపడం. మరి ఆ ద్విచక్ర వాహనాలను దొంగతనంగా ఈజీ మనీ కోసం మరియు డబ్బులను అక్రమంగా సంపాదించుకోవాలనే పద్ధతిలో కొందరు దొంగలించి దొంగతనంగా వెహికల్స్ని అమ్మడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఆ దొంగల బరిలో పడి వాహనాలు పోగొట్టుకున్న వారు ఎందరో బాధితులు ఉన్నారు. వారి ఫిర్యాదుల మేరకు మన పోలీస్ యంత్రాంగం, మన హన్మకొండ పోలీస్ యంత్రాంగం చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఏంటా అని చూసుకుంటే, వరంగల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మన హన్మకొండ పోలీసులు దొంగలించబడినటువంటి 2024లో దొంగలించబడినటువంటి ఒక 10 వాహనాలను రికవరీ చేసి, రోజు వాళ్ళ డ్యూటీలో భాగంగా క్షుణ్ణంగా దారి గుండా వెళ్తున్న వాహనాలను పరిశీలించి 10 దొంగలించిన వాహనాలను పట్టుకోవడం జరిగింది. మరి డీసీపీ రాయల ప్రభాకర్ గారు మరియు అదేవిధంగా హన్మకొండ ఏసీపీ గారు మరియు అదేవిధంగా సిఐ సీతారాం రెడ్డి గారు మరియు అదేవిధంగా మిగతా పోలీస్ సిబ్బంది చాకచక్యంగా విధులు నిర్వహించి మరి 10 వాహనాలను దొరకబట్టి మరి వాటికి సంబంధించిన యజమానులకు అప్పగించడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే మనకు ఫోటోలో మనం గమనించవచ్చు. గుడ్ జాబ్ సార్, మీ అందరికి కూడా మేము సెల్యూట్ చేస్తున్నాం. బాధితులకు వారి యొక్క వాహనాలను వారికి తిరిగి అప్పగించడం జరిగింది. నిజంగా అద్భుతమైనటువంటి విషయం. పాపం చాలా మంది కష్టపడి, వాళ్ళు చెమటోడ్చి కష్టపడి వారికి నిత్య జీవితంలో కూడా వారి యొక్క జీవన శైలిలో వాడుకుంటారు. పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారు. మరియు అదేవిధంగా చాలా మంది వారి యొక్క డ్యూటీ కూడా కొందరు ఈ వాహనం మీదనే మార్కెటింగ్ జాబ్ కానీ మరియు తదితర జాబులు చేసుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే చాలా గుడ్ జాబ్ సార్. అదేవిధంగా పాపం అదృష్టవంతులు వీళ్ళు నిజంగా పోయిన బైకులు తిరిగి తెచ్చుకోవడం అంటే ఇది మహా గొప్ప కార్యం. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ రోజులలో ఈ వాహనాలకు సంబంధించిన కీస్ కానీ మరి అక్కడ పార్క్ చేసి పెట్టేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని పోకుండా మీ వాహనాలపైన మీరు కూడా జాగ్రత్త తీసుకోవాలి. మరియు అదేవిధంగా కరుణాకర్ గారు, అసలు యాక్చువల్గా ఈ దొంగతనం కాకుండా ఉండదు అంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. ప్రతి ఒక్క పౌరుడు కూడా సామాజిక బాధ్యతతో తన వంతు యొక్క జాగ్రత్త నిమిత్తం ఉండాలి. అలాగే విస్తృత తనిఖీలు నిర్వహించి వారి యొక్క బండి అప్పగించిన పోలీసు యంత్రాంగానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ దొంగతనాలు చేసే వ్యక్తులు కూడా దొంగతనాలు మానుకొని దయచేసి మీరు కూడా ఒక పనులకు వెళ్ళి మంచిగా బతకండి రా బాబు. ఎందుకనంటే ఈ పనుల వల్ల ఎంతోమంది మీరు దొంగలించిన ఈ బైకుల వల్ల ఎంతోమంది ప్రజలు వారి యొక్క జాబు కూడా నష్టపోవచ్చు, లేకపోతే ఇంకా హాస్పిటల్ నుండి వెళ్తున్న క్రమంలో వారి తల్లిదండ్రుల దగ్గర నష్టపోవచ్చు, వాళ్ళ కుటుంబం దగ్గర నష్టపోవచ్చు. కాబట్టి వాళ్ళు కష్టపడుకున్న దాన్ని మీరు అజాగ్రత్తగా దాన్ని దొంగిలించడం వల్ల ఒక కుటుంబం నాశనం అయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇటువంటి దొంగతనాలు పాల్పడకుండా ఉండి పని చేసుకునే బతికే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు జనవాణి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.